మరెన్నో లైఫ్ చేంజింగ్ వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఈ మెసేజెస్ ఇతరులకు షేర్ చేయండి. ఏం జరుగుతుంది అసలు? హాయ్ బిట్టు, ఏంటి డల్గా ఉన్నావు? చూసావా ఈ వీడియో? చైనాలో ఏం జరుగుతుందో? చైనాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తోంది. అంతుచిక్కని ఓ వైరస్ చైనాను వణికిస్తుంది. ఉగ్రవాదులకు కూడా భయపడని అమెరికా ఇప్పుడు ఓ వైరస్ కు గసగసలాడుతోంది. చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. China says the number of people infected by a mysterious respiratory virus has more than tripled over the weekend. ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భయంకరంగా దెబ్బతిన్నదంట. అసలు ఏం జరుగుతుంది ఈ లోకంలో? నీకు ఒక విషయం తెలుసా? ఈ విషయం మా అమ్మ నెల క్రితం చెప్పింది. అమ్మ చెప్పిందా? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసుమా అని అడిగితే చర్చిలో ప్రసంగం విన్నదంట. అది యూట్యూబ్లో కూడా ఉంటే డౌన్లోడ్ చేసుకొని విన్నాను అని చెప్పింది. ఇదిగో చూడు, ఇదే వీడియో. ఈరోజు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తుంది. 1,10,00,000 మంది ఉన్న సిటీ చీమ చిట్టుకుమంటల, మనుషులు నడవట్లేదు, కనబట్టలేదు, రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి. ఏమైపోయింది? ఏం జరుగుతుందో ఆలోచించేయండి. ఒక్క తెగులు నిన్నగాక మొన్న వచ్చింది. ఒక్క తెగులు అలా మానవ జాతిలోకి రాగానే అగ్రదేశం చెప్పుకుంటున్నటువంటి చైనా గిజగిజ వణిగిపోయింది. ప్రపంచ దేశాలు సైంటిఫిక్గా చాలా ఫార్ బెటర్ అనుకున్న ప్రతి దేశం ఈ వైరస్కి వ్యాక్సిన్ మా దగ్గర లేదు, మేము ఇంకా కనిపెట్టడానికి 18 నెలలు పడుతుందని చెప్తుంది. ఒక్క వ్యాధి ముందే మనిషి తల వంచాడు. ప్రపంచ దేశాలు తల వంచాయి. కరోనా అంటేనే భయపడిపోతున్నారు. కోవిడ్-19 అని దానికి పేరు మార్చారు. దాని పేరు చెప్తేనే ఎన్నులో వణుకుపడుతుంది ప్రతి వారికి. ఆ పట్టణస్తులు వేరే పట్టణాలకు వెళ్లకుండా కాల్చి చంపుతారని చెప్పి కారుల్లో పారిపోకుండా ఆ పట్టణము దాటి బయటకు పోకుండా రహదారుల మీద అడ్డుగా ఇటుకలు పెట్టి కట్టేశారు. ఇంకా పట్టణం నుండి తప్పించుకొని పోవడానికి అవకాశమే లేదు. కరెక్ట్గా గుహ మార్గాల్లో ఇక వేరే దారి ఉండదు కాబట్టి అక్కడ బ్లాక్ చేసి పడేశారు. వాళ్ళని ఇళ్లలోనే పెట్టి బయటికి రానికుండా వాళ్ళు బయటకు వస్తాం బాబు, మా బాధ పట్టించుకోండి అంటే వద్దు, మీరు బయటకు వస్తే రోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ చైర్లతో తోసేసి మరి వాళ్ళు డోర్ తీసుకుని బయటికి రాకుండా డోర్లకి అడ్డంగా కర్రలు కొట్టేశారు. బయటకు వచ్చే అవకాశం లేకుండా అపార్ట్మెంట్లోనే గదుల్లో ఉన్న వాళ్ళని గదుల్లోనే పెట్టి బయటకు రాకుండా డోర్లని లాక్ చేసి పడేశారు. ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళలో కొంతమందికి పాడు జబ్బు, వారికి వచ్చిన జబ్బు అందరికి అంటించాలని ఒక విధమైనటువంటి ఈర్ష్య. వాడికి ఎలాగో జబ్బు వచ్చింది, అది అందరికి అంటిస్తాడంటే ఎలాగో నేను చస్తాను, 10 మందిని చంపాలన్న ఉద్దేశంతో ఈ రోగం వచ్చినటువంటి కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఆ లిఫ్ట్లో ఎవరు లేని టైంలో వెళ్ళడం, ఆ లిఫ్ట్ యొక్క బటన్స్ మీద ఉమ్మి వస్తున్నారు. ఉమ్మంతా కూడా రాస్తున్నాడు. దేనికి? పావనం చేశాడు. ఇప్పుడు ఎవరు ఏ బటన్ నొక్కినా వారికి ఏమొస్తుంది? ఆ వ్యాధి రావాలన్న ఉద్దేశంతో ఆ వ్యాధికి వస్తుందని చెప్పి అతను కారు దిగమంటే ఇక్కడంతా వస్తున్నాడు, ఆ వ్యాధి అందరికి అంటిస్తారని వెంటనే కుక్కను పట్టుకున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో. ఇంతకుముందు మందు చెట్లకు కొట్టేవాళ్ళం, ఇప్పుడు ఎవరు కొడుతున్నారు? మనుషులు కొడుతున్నారు. ఒకప్పుడు పత్తి చేలకు, మిరపకాయ చేలకు మందు కొట్టేవారు. ఇప్పుడు ఎయిర్ప్లేన్లో దిగిన, ఫ్లైట్లో దిగిన ప్రతి ఒక్కడికి మందే. ఇప్పుడు పత్తి చేలు మనుషులు అయిపోయారు, మిరపకాయ చెట్లులాగా మన మనుషులు అయిపోయారు. మందులు కొట్టించుకోవాల్సిన పరిస్థితి. అయ్యో, ఏం జరుగుతుంది మానవ జాతికి? చెట్లు కొట్టే మందులు లాంటివి ఇప్పుడు మానవులకు కొట్టాల్సి వచ్చిందే. ఈ స్త్రీ కూడా లిఫ్ట్లో ఎవరు లేరు, సీసీ కెమెరా చూస్తున్న సంగతి ఆమెకు తెలియదు. ఉమ్ము ఊసి పాప అమాయకంగా మరొక ఆవిడ వచ్చింది, అక్కడ బటన్ ప్రెస్ చేస్తుంది. ఆమెకు తెలియదు పాప అక్కడ ఉమ్మి ఊసిందని. ఆ రోగం అంటించాలనే ఉద్దేశం. ఆ టిష్యూ పేపర్లతో బటన్స్ దగ్గర అంటించేసి రాసి మరీ వెళ్ళిపోతున్నారు. కనుక మా చేతులు శుభ్రంగా పెట్టుకోండి, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండండి. వేళ్లను కళ్ళ దగ్గర, నోటి దగ్గర పెట్టకండి. ఎప్పుడు హ్యాండ్కి దగ్గర పెట్టుకోండి. ఎవరైనా తుమ్ముతున్నా దగ్గుతున్నా ఏం చేయాలి? మీరు మీ కచ్చేది తీసుకెళ్ళి వారు మూతికి పెట్టకండి, మీ ముఖానికి పెట్టుకోండి. వాళ్ళు దగ్గుతున్నప్పుడు పిల్లలకు కూడా చెప్పండి, దగ్గు తుమ్ములు వస్తే వాటిని కంట్రోల్ చేసుకోమనండి. బాబాయ్, నేనైతే మాటికి చేతులు నోటి దగ్గర కళ్ళ దగ్గర పెట్టుకుంటాను ఉంటాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉంది చూడు. ఎప్పటికప్పుడు చేతులు శుద్ధిగా పెట్టుకోండి. శానిటైజర్ అని చిన్న బాటిల్ ఉంటుంది, ఏ మెడికల్ షాప్లో అడిగిన ఇస్తారు. 99% ఏ క్రిమినల్ అయినా చచ్చిపోతాయి అది రాసినట్టునే అని చెప్పి కంటిన్యూగా రాస్తూ ఉండకండి, అవసరాన్ని బట్టి రాయండి.
ఒకటి డి విటమిన్ పెరుగుతుంది, రెండవది ఈ వైరస్ చనిపోతుంది. కొన్నాళ్ళు ఐస్ క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళడం మానుకుంటే మంచిది. కొన్ని ఫంక్షన్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొన్ని రోజుల వరకు. ఈ మధ్య ఎవరో ఒక ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, బాబు రావద్దు నా దగ్గరికి, షేక్ హ్యాండ్ వద్దు నాయన, షేక్ హ్యాండ్ వద్దు, కాలుతో కట్టుకుంటున్నారు. ఒక హ్యాండ్ నుండి మరొక హ్యాండ్కి పాస్ అవుతుంది కనుక ఈ కరోనా ప్రపంచానికి ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఏంటా డిసిప్లిన్ అంటే, చేతులు ఇవ్వడం ఆపండి అయినా, మీ చేతుల ద్వారా డిసీజ్ని పంపకండి అని ఒక సూచన చెప్తుంది. కాబట్టి వందనాలు చెప్పుకోవడం నేర్చుకోండి. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా విష్ చేయడం ఇండియన్స్కి బాగా తెలుసు. కరోనా హెయిర్ కట్ చూడండి, ఇక హెయిర్ కట్ చేస్తున్నాడు. వాడికి భయం వీడికి రోగం వచ్చిందని ఏకంగా కర్రలు కట్టుకొని మిషన్ పెట్టుకొని ఏదో పామునో పురుగునో ట్రీట్ చేస్తున్నట్టు లేదు. అక్కడ పరిస్థితులు అలా మారిపోయాయి. లోకం అంతా కూడా భయపడుతుంది. మనం భయపడకుండా బతుకుతాం గాక. ఇప్పుడు మాస్క్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. మాస్క్ దొరకకపోతే మాస్క్ తయారు చేయడం కూడా యూ కెన్ ఈజీలీ డూ ఇట్. చిన్న క్లాత్ లాంటిది పెట్టుకొని 2 రబ్బర్ బ్యాండ్లు ఉంటే దాన్ని మీరు పిన్ చేశారంటే మీ చెవులకు తగిలిస్తే అయిపోయింది, సరిపోయింది. మనం జాగ్రత్త పడదాం. అప్పుడు మామూలుగా సహజంగా దగ్గు తుమ్ము అందరికీ వస్తుంది. ఎవరికైనా చెప్పండి. దీన్ని చూసి కరోనా అనుకుని భయపడకండి, భయపడి వణికిపోకండి, అందరికీ భయం పుట్టించకండి. సో ఏది ఏమైనా దేవుని కాపుదల్లో మనం ఉందుముగాక. 91వ కీర్తన, అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ప్రతిసారి కరోనా వైరస్ గురించి విన్నప్పుడు మీరు ఈ మాట చెప్పాలి, ఏ తెగులు నా గుడారమున సమీపించదు. ఆమేన్. అసలు ఇంత తెగులు రావడం గల కారణం ఏంటది? పూర్తిగా చూడు, నీకు వివరంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఈరోజు. ఒకవైపున సునామీ, మరో పక్కన భూకంపాలు, మరో పక్కన వల్కనో. ఆస్ట్రేలియాలో ఆరని మంటల చేత 100 కోట్ల జంతువులు కాలిపోయాయని మనం విన్నాం. మరోవైపున పాకిస్తాన్లో మిడతల దాడి, భయంకరమైన మిడతలు వచ్చి పచ్చదనాన్ని మొత్తం మేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మరోవైపున హవాయి ద్వీపాల్లో అగ్నిపర్వతాలు పగిలి ప్రవహిస్తుంది, రాతి బండలను కరిగించేస్తుంది. ఒక త్రాసుపాము వచ్చినట్టుగా వచ్చింది ఆ రోడ్డు మీదకి, దూసుకొని వచ్చేస్తుంది. ఆ రోడ్డును తారును కాల్చివేస్తుంది. ఆ ఇళ్ళు ఏది కనిపిస్తే దాన్ని కాల్చి బూడిద చేసేస్తుంది. మరో పక్కన భయంకరమైన తెగుళ్ళు. Why? ఎందుకు? There must be a reason. దీనికి ఒక కారణం ఉండాలి. When we read Revelation chapter 6 verse 4 to 8, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4 నుంచి 8 మనం చదివినప్పుడు it says like this. అక్కడ వాక్యం ఇలా ఉంటుంది, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, లేక తెగులు వలనను, క్రూర మృగముల వలనను భూనివాసులు చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడిను. అంటే దీని అర్థము చావు, మృత్యువు. 4 భాగాల్లో మనుషులుంటే ఒక భాగంలో ఉన్న మనుషులను చంపేయడానికి వచ్చిందట. భయంకరమైన డిసీజ్ ఇది, ప్రపంచాన్ని వణికిస్తుంది. కానీ క్యాన్సర్ అనే ఒక పేరు, దాన్ని చూస్తే చాలా మంది వణికిపోతున్నారు. టీబీ అనేది ఒక పేరు, దానికి వణికిపోతున్నారు కొందరు. సార్స్, స్వైన్ ఫ్లూ, హెచ్ఐవి, ఎబోలా, అవిన్ ఫ్లూ, నిపా వైరస్, నౌ కరోనా వైరస్, కోవిడ్-19. ఈ వైరస్ల పేర్లన్నింటిని చూసి భయపడుతుంది మానవ జాతి. కానీ ఇవన్నీ చంపే నామాలు, రక్షించే నామం ఏదంటే అన్ని నామముల కన్నా పైన యేసుక్రీస్తు నామం. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఇదే విధంగా 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఐగుప్తులో దేవుని పిల్లలందరికీ ఏ తెగులు రాకుండా కాపాడబడ్డారు. 10 తెగుళ్ళు దేశమంతా వచ్చినా అదే దేశంలో ఉన్నటువంటి యూదులకు, అదే దేశంలో ఉన్న ఇజ్రాయేలులకి ఒక్కడ కూడా వ్యాధి రాల. వీళ్ళు ధనవంతులు కూడా కాదు, వీళ్ళు పేదవాళ్ళు, చిన్న చిన్న గుడిసెల్లో బతుకుతారు. వీళ్ళకి మాస్క్ కొనుక్కోవడానికి డబ్బులు ఎవరెవరు, అలా కూలి పని చేసుకునే వీళ్ళలో ఎవరింటికి వ్యాధి రాల, ఎవరి ఇంటికి కూడా ఆ తెగులు రాల. కానీ 10 రకాలైన తెగుళ్ళు ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళిపోయాయి. ధనవంతులని, బీదవారని, సామాన్యులని, రాజని, రిక్షా తొక్కేవాడిని భేదం లేకుండా ప్రతి ఇంటిలో దూసుకొని వెళ్ళి మరణ మృదంగాన్ని మోగిస్తూ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధమైనటువంటి అదే దేశంలో, అదే ప్రాంతంలో, అదే వీధుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేలులకు మధ్యలో ఏ రోగము రాకుండా ఎవరండి వాళ్ళని కాపాడారంటే గొర్రెపిల్ల రక్తం అనగా యేసుక్రీస్తు రక్తము వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. చరిత్ర చెప్తుంది, చరిత్ర.
యేసు రక్తం ముందు రోగాలన్నీ భయపడ్డాయి, లోబడ్డాయి. మత్తయి సువార్త 4:23లో ఆ సకల రోగులను స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 4:24లో సిరియా దేశం వరకు అందరికి తెలిసిపోయింది ఆయన చేసే కార్యాలు, ఆశ్చర్యాలు చూసి, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేశారు. ప్రతి రోగం ఆయన ముందు తలవంచి. మార్కు సువార్త 1:41-42 వచనాల్లో కుష్ఠరోగిని దేవుడు ఇలా ముట్టగానే స్వస్థపడ్డాడు కుష్ఠరోగి. లూకా సువార్త 17:10-17 వచనం వరకు 10 మంది కుష్ఠరోగులు ఒక్కసారి స్వస్థపరిచాడు. రక్తస్రావ రోగంతో 12 సంవత్సరాలు బాధపడింది. అది ఏం వ్యాధో తెలియక బాధపడుతుంది. విడుదల లేకుండా హాస్పిటల్కి తిరిగినా పోలేదు, మందులు వాడినా పోలేదు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు అలా ఆయన మాటలు వింటూ ఆయన వస్త్రాన్ని ముట్టగానే వెంటనే స్వస్థత కలిగింది. మార్కు సువార్త 5:24-35 వచనం వరకు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభు చెప్పాడు. ఆమె విశ్వాసం ద్వారా ఆమె స్వస్థత పొందింది. లూకా సువార్త 13:13-17 వచనం వరకు 18 సంవత్సరాల రోగంతో బాధపడిన ఆ స్త్రీ కానీ యేసయ్య ఒక్క క్షణంలో స్వస్థపరిచాడు. లూకా సువార్త 4:40 వచనంలో, యోహాను సువార్త 5:1-8 వచనం వరకు 38 సంవత్సరాలు 38 years డిసీజ్డ్ పర్సన్ యేసు ప్రభువు నోటి మాటతో స్వస్థపరిచాడు. మార్కు సువార్త 10:47 వచనంలో పుట్టుక గుడ్డివాడిని స్వస్థపరిచాడు. యోహాను సువార్త 11:38 వచనం నుండి 42 వచనం చదువుతుండగా కుళ్ళిపోయిన శవాన్ని లాజర్ బయటికి రా అన్నట్టు యేసయ్య పిలువగా సచ్చిన వాడు తిరిగి లేచాడంటే ఈ యేసు ప్రభులో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. He healed paralysis. పక్షవాయువు రోగులతో ఉన్న వారిని స్వస్థపరిచారు. He healed the skin diseased people. చర్మ రోగులతో ఉన్న వారిని స్వస్థపరిచారు. He healed the people those who have all kinds of diseases even now. సకల విధములైన రోగములతో బాధపడుతున్న వారిని నేటి దినాల్లో కూడా ప్రభు స్వస్థపరుస్తున్నాడు. And healed the people those who have issue of blood. రక్తస్రావ సమస్యతో ఉన్న వారిని స్వస్థపరిచాడు. And what not, any disease could not stand before the name of Jesus Christ. అది ఏ వ్యాధి అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు నామం ముందు, యేసు శక్తి ముందు అది నిలబడలేకపోయింది. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఈ రోజు యేసయ్య యొద్దకు టీబీ రోగులను తీసుకువెళ్తే స్వస్థపరచుదురు, క్యాన్సర్ రోగులను తీసుకువెళ్తే స్వస్థతనిచ్చును. ప్రజలు ఆయన యొద్దకు రావాలి, తీసుకుని వెళ్ళబడాలి. ఆయన స్వస్థపరిచి ఆయన మహిమ పొందును గాక. ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. జనాలందరూ డబ్బు, ఫ్యాషన్, లోకం వైపే పరిగెడుతున్నారు. కానీ దేవుని వైపు తిరిగేవారే లేరు. దేవుని వైపు తిరిగితే ఇలాంటి రోగాల నుంచి మనం తప్పించబడతాం. ఏంటి చర్చిలో ఇలాంటి విషయాలు కూడా చెప్తారా? ఇలాంటి విషయాల గురించి హెచ్చరించి ప్రేయర్ చేస్తాడు కూడా. కరోనా వైరస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ వి బైండ్ యు. We pray for people in China. చైనాలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. Lord, we pray for the people in South Korea and North Korea. సౌత్ కొరియాలో, నార్త్ కొరియాలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. We also pray for the people in Italy. ఇటలీలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, we pray for the people in Iran, Japan, Singapore and France. We pray for the people in Germany, USA, Spain, Kuwait. Pray for all the Gulf countries. People in my country, India. ప్రభు నా దేశ భారతదేశంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Any country, people on the planet Earth, we pray for everybody. ఏ దేశస్థులైనా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. Pray for all nations. అన్ని దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. Save them, Lord. రక్షించుము. We pray for the people those who are affected by this virus. ఈ వైరస్ బారిన పడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. Deliver them from the virus. వైరస్ నుంచి వారికి విడుదల దయచేయండి. Jesus, you are the savior. యేసయ్య నీవు రక్షకుడవు. Jesus, you are the deliverer. యేసు నీవు విడుదల ఇచ్చేవాడు తండ్రి. Jesus, you are the healer. యేసు నీవు స్వస్థపరచు దేవుడవు. Mighty God. బలమైన దేవా. We pray for Chinese. చైనీయుల కొరకు We pray for ప్రార్థిస్తున్నాం. every country. ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. Those who are affected by COVID-19 virus, let them be delivered, let them be healed by the grace of God. ప్రభువా యొక్క COVID-19 అటువంటి వైరస్ సోకిన వారందరూ కూడా యేసు నామములో స్వస్థత కలుగును గాక. Pray for the people those who are in fear. భయముతో వణికిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. We pray for those who people are discouraged. నిరాశలో కురుగిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. We also pray for people those who lost their beloveds. ప్రభువా తమ యొక్క ప్రియులను కోల్పోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, you are the healer. ప్రభువా నీవు స్వస్థపరచువాడు. Healer Jesus. స్వస్థపరచు యేసు. Heal your people from the disease. మీ ప్రజలందరినీ రోగముల నుంచి స్వస్థపరచండి. Deliver them from all sicknesses. అనారోగ్యములన్నిటి నుండి విడుదల దయచేయి ప్రభువా. And especially we pray that save China and Chinese, oh God. ప్రత్యేకంగా చైనాను రక్షించండి, చైనీయులను కాపాడమని ప్రార్థన. Save people from all viruses. అన్ని విధములైన వైరస్ల నుండి వారిని రక్షించు ప్రభువా. Have
have mercy on your people. ప్రభువా నీ ప్రజలను కనికరించుము Let తండ్రి. people come back to God. ప్రజలు దేవుని వద్దకు తిరిగి వచ్చుదురుగాక. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. If my people, which are called by my name, shall humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and will forgive their sin and will heal their land. People, don't afraid. Pray to God. Cry out to heaven. God in heaven will hear our prayer. In the name of Jesus, very soon this coronavirus will stop. It has to stop in Jesus' name. The name of all names, Jesus Christ, the name that saves people. మీతో ఒక్క మాట, మనందరికీ దీవెనకరంగా ఉన్న పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం శక్తివంతమైన స్తుతి ఆరాధన దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు అందించబడును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 11 గంటలకు జరుగును. యూత్ మీటింగ్ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంకాలపు ఆరాధన 6 గంటలకు జరుగును. మీరు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ఆత్మీయంగా దీవించబడగోరుచున్నారా? దేవుడి రాకడ సమీపించే కొలది మనమంతా సమాజముగా కూడి దేవుని ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆదివారం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నవారంతా రండి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో గడుపుట, దేవుని వాక్యము ధ్యానించుట, ప్రార్థించుట మనకు దీవెనకరం. అయితే ప్రతి ఆదివారం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ కేజీఆర్ వైస్రాయ్ గార్డెన్స్ లో జరిగే ఆదివారపు ఆరాధనలో పాల్గొనుటకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పీజే స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ 2020 లేటెస్ట్ అప్డేటెడ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్. ఈ అమేజింగ్ యాప్ ను క్రిందున్న డిస్క్రిప్షన్ లింక్ ను క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోనండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. బీ బ్లెస్డ్.